కంచుడు పాడవడ కర్రగా పాడైంది. మా అవ్వగారు పెట్టినప్పుడు బుగ్గలో తెల్లగా ఉండే. మా అత్త దీన్ని వాడి వాడి కర్రే వడగొట్టింది. ఏదైనా పని మొదలు పెడితే చాలు నాకే చెప్తుంది. దీన్ని ఆవుల పెట్ట. ఏమైనా రాదా? ఎంతసేపు చదువుతావే కంచుడు? వచ్చిందవ్వ అందంగా అత్త. నువ్వు కంచుడు దోహ వరకు సంక్రాంతి పోయి దసరా వచ్చేటట్టుంది. ఊకుగా చెప్తారు మనుషులకు పని ఎంబడి ఉండి ఎద్దును వడిసినట్టు వడుచుకుంటా. దీని కంట్లే కారం కొట్ట. నన్ను చూస్తే చాలు కంట్ల నరాలన్నీ ఎర్రబడతాయి. దీని ముఖం మండ. ఏందో ఏమో నోట్ల గులుగుతున్నా వాడి దిక్కు తిరిగి 12 వరకు వస్తుందా నీకు? ఏమో నేను మంచాల వెంట కదా నాకు సాకిరి చేసినట్టు గులుగుతున్నావు. నువ్వు లేచిన కాడ నుంచి అటున్న పుల్ల ఇటు పెట్టవైతివి. అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇంకేమో నా మీదకే నోరులు ఎత్తాంది. ఓ నువ్వుగా చేస్తానవే 100 పనులు. నువ్వు చేస్తేనే ఇల్లు తెల్లన్నట్టు మాట్లాడబడుతుంది. ఇక నువ్వు చేస్తే నేను అడింట్లో కూర్చుండి తింటానా. ఒక్కొక్కరు చూడిపో ఎట్లా చేస్తారో. అత్తకు ముళ్ళెత్తి పని అంటే నిత్తలేరు. నేనే చేస్తా. నేను చేయకపోతే నా మొగడచ్చి చేస్తాడా? నా మొగడేమో దుబాయ్ తోలుతుంది. మామన్న సపోర్ట్ ఉంటాడేమో అంటే మామని కూడా దుబాయ్ తోలుతుంది. ఒక్కదాని దున్న పోతలో జాపుకొని వండబడుతుంది. నేను నోరు బాగలెత్తంది ఏందో రాదా? నా మొగడిని నేను దుబాయ్కి పంపుతా, నా కొడుకుని కూడా దుబాయ్కి పంపుతా. దుబాయ్కి పంపకపోతే నీ కొంగు పట్టుకొని తిరుగుతా. కొత్త రాడికి వెళ్ళి వస్తాగే. మా వాళ్ళు కట్నం పోయలేదా? కట్నం ఇచ్చి కొనుక్కున్న మొగన్నేమో దేశం పంపితివి. ఓ నువ్వుగా తెచ్చినావు 5 లక్షల కట్నం. నీ 5 లక్షల కట్నం నా గోషిల్వ కాదు. బాగా మాట్లాడుతానువేందే? 5 లక్షలు తినుకుంటా పెండ్రమోడు కూర్చుంటే సంసారం వెళ్తా అదే. ఒక్కొక్కటి కోట్లు కట్నం తెచ్చుకున్నది పెండ్రమోడు చెరో కట్టం చేసుకొని బతుకుతారు. ఇది బాగా తెచ్చిందట 5 లక్షలు అంటుంది. ఓ 5 లక్షల కట్నమే ఇచ్చిండ్రా? మీదికెళ్ళి ఎన్ని పెట్టలే? కరీంనగర్ 2 గుంటల భూమి, ఫ్రిడ్జ్, టీవీ, నీ కొడుకు 2 తులాల బంగారము, ఆ బోలు బోకెలు ఎన్ని పెట్టిర్రు? ఎన్ని పెట్టిన 5 లక్షల కట్నమేనా అని అంటానా? ఇంకా ఓ మా పెట్టిర్రా బుగ్గేంటి బోళ్ళు. నాకు గిన్నె ఎంటకలు ఉన్నప్పుడు గిన్నె కొన్నా బోళ్ళు ఎంటకలకు. ఓ బాగా మాట్లాడుతానవేందే? నువ్వు బాగా తెచ్చిన 5 లక్షలు. మళ్ళాక కోడలు చూడిపో మందవారి నుంచి 6 లక్షలు తెచ్చుకున్నది. 6 లక్షలు కాక 2 ఎకరాల పొలం తెచ్చుకుంది. 1,20,000 వేసేది. అది చూడిపో ఎట్ట పోతుందా? పత్తికర నాటాయ నారుగుందా? నీ లెక్క నడింట కూర్చుండి తింటాడా? నన్ను చూడమేవడా నిన్న టోలు ఉండనా అని. అలా మొక్కలకు అంత ఇల్లు ఉంది కాబట్టి కోట్లు ఎకరాలు పోసింది. మీ మొక్కలకు ఏం పాడైంది? 5 లక్షలు 2 గుంటలే ఎక్కువ. అవునే మా మొక్కలకి ఏం పాడైంది? నాకున్న సిరి ఊళ్ళో వెతకని ఉన్నా. అదే ఈ చుట్టూ 4 పక్కల ఊళ్ళో వెతకని ఉందా? మధురక్క కోడలు శంకరక్క అంటే ఎంత నీకేమెరకనే? నా ఇంట నువ్వేమంటే అడుగు పెట్టావు నీ జట్టకాలతోటి. నాకు జట్టతనం చుట్టుకున్నది. గిట్ట అయింది నా బతుకు. నా మొగని బతుకు ఏం చేయమంటావు? నా కొడుకు అక్కడ, నా మొగడు అక్కడ, దేశాల పొన్న బతుకుతాను. నిన్ను వేసుకొని ఆడే సుఖపడ్డాడే. ఉన్నదంతా అమ్ముకునేటట్టు చేసినావుగా అవే నువ్వు. ఓలవో దీన్నోరు కగ్గిదలుగా అగలేడుపు చూడు ఎట్లా ఎడుతాందో. ఏనాడన్నా ఒక్క పనన్నా ముట్టినవా? లగ్గమైన కా నుంచి బండ శాఖరి చేపిస్తాను. లేచిన కా నుంచి పండేదాకా నన్నే తిడతానవా నువ్వు? నా అంత మంచి కోడలు దొరుకుతా అదే నీకు? ఓ నువ్వుగా అనుకున్నావు కోడలు దానివి. చుట్టుపక్కల ఊళ్ళో లేవతాను ఉన్నదో లేదో నీ అంత మంచి కోడలు. మాసాలు కానీ దోమిన కాడికి అది పట్టుకొని రా సాకినాలు వద్దాం. ఈ పండుగ పూట కూడా కంచుల పాలలేగినట్టు మాట్లాడిన పట్టే అత్త అయిపోయింది. అబ్బాయి పిండి పట్టుకొచ్చానే. ఎంతసేపు పోతావురా పిండి పట్టించుకరాను? ఓదక్క కొడుకు బడి బస్ ఎక్కంగా వేయినావు. గివారు రాకపోతావా పిండి పట్టించుకరాను? ఈ కాన ఇరుసనా 2 ఇరుసలా కుంచడా? నువ్వుగా పట్టించుకొస్తాను అవ్వ పిండి అని. నీకేమెరకనే ఒర్రే దొరుకుతున్నావు? అక్కడ మానేడుకు తక్కువ పట్ట అన్నాడు. అందుకోసం ఇంత లేట్ అయింది. వాళ్ళందరూ పట్టినాక పట్టిండు. ఉన్నడే ఒక్క పోరాడంటే నరకోసం ఉంచుకుంటావు. పొద్దుగాల లేసి నుంచి ఒక్కడు ఎన్ని పనులను చూసుకుంటాడు? ఈ ఆళ్ళు అయితే తిండి లేకపోయిండు గిన్నె కాడికి. అరే పోరా ముసలి గట్లే ఓడుతుంది గాని. ఇగో అవ్వ పిండి ఏమో ఊళ్ళో మన ఒక్కరిగా పండుకున్నట్టు చేస్తాను. ఒర్రే దొరుకుతాను. ఓ చేయిపో సగినప్పారు. ఓ ఈడిగంగా పట్టించుకొచ్చిండు కుంచాల కమాది. ఇక నేను చెప్తాను కూర్చుండి తింటాను. మంచి కట్టెలు కొట్టరా గాడిది అంటే ఎక్కడ పెంటలు బొరిచుకొచ్చి కొట్టి ఇది ఎట్లా ముట్టాలి ఎట్లా పట్టాలిరా? అయ్యో అటు రెక్కలు ఎంతున్నది బక్క పోరడేనాయే. నువ్వు ఒట్టపోయినావు మరి అట్ట కట్టున్నావు. కాదానే అత్త కన్ను కోడల మీద కోడి కన్ను ఎండుకు మీద అని నీకైతే నా మీదనే కన్ను ఎప్పుడు. చేసినా కూడా చేయలేదంటావు. ఎంత చేసినా వేస్టే నీకు. ఎంతసేపు విసుకుతావే? నీ పిసుకుడు చెర్రవోను. ఓ గునుక్కుంటా విసుకుతుంది. మంటంతా వేస్ట్ అయితే తొందర విసుకు. పిండిని విసుకుడు కాదే నీ పీక విసుకాలే. దరిద్రం వదిలిపోతుంది.
ఏమో బీర్పై చూస్తున్నావేందా టీవీ చూసినట్టు? ఏం లేదత్త, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత మంచి అత్త దొరికిందని సంబరపడుతున్నా. ఏందే ఏమో కారడ్డాలు కాకరనాలు ఆడుకుంటా చెట్టు ఎక్కిస్తున్నావు, అప్పాలు చేసుకుంటూ తప్పించుకుందాం అనుకుంటున్నావా? సకినాలు అన్ని పోసేదా కీడికెళ్ళి కదలని అని. నేను తప్పించుకున్నా, నువ్వు విడిచిపెట్టావు కదా అత్త, జనగ లెక్క పట్టుకుంటావు. ఇంకెంతసేపు పిసుకుతావే? పిసికిన కాడికి మాజాలు కానీ లుంగి పంచ తెచ్చాడా మనిషి సకినాలు పోయి చెప్పనా? కట్టెలన్నీ కాలుతున్నాయి. తెస్తా, అయిపోయింది. ఓ దాన్ని బట్టి తిరిగిస్తాంది. ఒక్కొక్కటి మారడు కావాలి చేసుకున్నది ఎన్నో పోతుంది. అట్టి తవ్వేడికే సత్తాందా వీటిని పట్టుకొని ఓ 10 మందికి 20 మందికి చేసినట్టుగా. ఏం పోసుడు పోతున్నావే? కారపూస పోసినట్టు ఓటి మీద ఒకటి గుండ్రంగా పోయి సకినాలు కట్టినా పోసుడు. నువ్వు వద్దురా అత్త, పోద్దురా. పూస అయితేంది, సకినం అయితేంది, అన్ని గవ్వే కంచుట్లో పోయేటినా తినేదేనా? ఏమో బంకలు పెడతాను. దా మరి పోతురా దా. అయ్యో నీకు నీళ్ళు కూడా బాగానే ఉన్నదేమే, ఇక నాకు సకినాలు పోయేస్తలేదా అని నువ్వు బాగా నిలబడుతుంది. ఎట్నవో తీరు పోసిపాడుగా. ఇంకా మల్లక కోడలన్న రమ్మన పోతే అదన్న పోసు ముద్దుగా. అయ్యో మంచిగానే పోతే ఆగరాదత్తా. అన్నీ పెద్ద సుతార ఉన్నట్టు చేయబడుతుంది. అత్త అత్తంది ఇక చూడు. గిసొంటి ఎట్లత్తాయి రావు. గింత గింత తినమంటే తింటావు. ఏడంతరాల బతుకమ్మ వేసుకొని గిన్నె గిన్నె ఎత్తి పెట్టుకొని ఇదేంది చూడు అత్తుంది అంటే నా ఒకటి దుబాయ్ ఎందుకు అయితే తినద్దా అంటావు. ఏమున్నది అగట్ల పోసుకుంటావు మంచిగా. నువ్వు ఏడవో ఏడిస్తావు, నీ తిట్లే ఎక్కున్నాయి. పొత్తాంట అవి వస్తాయి గట్టినే పోయి. ఇగో వచ్చింది చూడు, మంచిగానే వచ్చింది కదా. మరి ఫస్ట్ ఎట్లయింది రీతి? అయ్యో పోసినా కొద్ది వస్తాయి, అగడబడ్డట్టు ఇక నీళ్ళకి రావాలంటే వస్తాయా? పోయే శాతం కాదు కానీ ఒరుడు ఎక్కున్నది. అని మళ్ళెట్ పోతున్నావు తిరిగా. గిమి అవకాయన పరాసర అయితే గీడా ఏమని ఇంట్లో పని తిరగబోతావు? చేతులు కట్టుకొని రా. గీ సకినాలు పోతు. మేము ఆడలేమానే సకినాలు పోస్తేందుకు? మేము మొగోళ్ళం. ఆడోళ్ళు అయితేనే సకినాలు పోతారా? నేనన్న ఊరోళ్ళు అందరికి సకినాలు పోయా కైకిలు పొమ్మంటానా? మన పని మనం చేసుకుంటే తప్పే ఉన్నది. నేను మొగోడిని అంటున్నావు, ఓనా మొగోడు. ఇది సకినాలు పోస్తే ఒక పట్టు పడుతుందిరా. ఓ 2 పోద్దాంపా. పోయావా ఇక? అది ఊకుంటుందా? పోదాంపా. రాండ్రి మనిషికి 4 పోయి చెప్పని వస్తాయి. నేనేమన్నా తింటగాంగనా? నువ్వు మీ అవ్వనే తెల్లారులు ఎత్తే ఛాయలు వేసుకొని తింటారు. ఒరే అదేం పోసుర్రా? మరి మొగలు ఎట్లా పోతారే? గిట్టే పోతారు. మొగల సకినాలు అంటే గిట్టే ఉంటాయి. చూడు ఎట్లా పోతారు. పోయివన్నీ మగ పోరగాళ్ళకి గీ పని చెప్తావేంది? మంచిగా వస్తానా ఒక్కడు చూడు, మంచిగా వస్తాయి. గిట్లా 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 అంటే అయిపోయాయి. ఇది పని ఎందుకు చెప్పిందని అనుకుంటున్నావా రా? ఇట్లా అయితే పని చెప్పది అని అనుకుంటున్నావా? మంచిగా పోతాను కానీ ఇంకేంది గిట్ల మంచిగా పోతాను చూడు. ఒక 2 సుట్లకి అయిపోయింది. ఏందే రాదా? ఎంతసేపు ఎత్తావే ముగ్గులు? పొద్దువిక దాకేస్తావు ముగ్గులు? నువ్వు వేసేవు దా అత్త. ఉత్తగా తాడు చెట్లకి నిలబడి చూస్తావు. ఎత్తేంది? నేను అట్టుగానే ఉన్నా నానే. సకినాలే తినబడితే నమిలి దౌడాలు నొయ్యబట్టే. దౌడలు నొత్తే బకెట్ల నానబెట్టుకో, మెత్త పడతాయి. అప్పుడే దౌడలు నొయ్యాయి. నాకు దౌడాలు లేవనుకుంటాను వానే. నా పనులు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటిదాకా ముగ్గులు ఎత్తే గొబ్బెమ్మలు ఎప్పుడు పెడతావే? ఎందుకత్త పండగ పూట కూడా సాపిచ్చి తిట్టబడుతుంది? నేను ఏది పట్టానో నీకు సాపిట్టునే అవుతుంది. నేను ఓరట్లుంటుంది మరి మెల్లగా చెప్తానా? నువ్వేమన్నా నీకో ముగ్గే రాదు ఏమే రాదు. మీ అవ్వయ్య నా కొంపలకు దారపోసిండ్రు.
మళ్ళీ ఎటు పోతానురా? గాలిపటలు ఎగిరైపోతానే అబ్బా. పతంగీలు తర్వాత ఎగిరెత్తురు కానీ గీడేమన్నా రాయిరు సంక్రాంతి పండు కానీ అగ చూడు పొద్దుట్ నుంచి అవి ఎత్తేస్తుంది ముగ్గు. దానికి అసలు ముగ్గే ఎత్తదా? గట్టే నారే ముగ్గేసుడు కుండే గట్టు ఉంది ఇక పాల్గొంగడే గిటు గట్టేనా ఎక్కడన్నా చూసినావు గిసొంటి ముగ్గు? నువ్వు ఎత్తేదిరా నువ్వేయి. చీ అబ్బా ఎప్పుడు ఏదో పని చెప్తావు. కూసారు వేసుకొని గాలిపటలు కూడా ఎగిరేసుకొని తిను అంటేనేమో తింటావు గింత అంత పెట్టుకొని. ఒరే 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 ముగ్గంతా ఆకిలి పాలు చేస్తానేవేంద్రా? అదేమేసుడు? ముగ్గేసేది ఆకిట్లా మళ్ళీ ఆకిలి పాలంటవేందే? అట్లని వారబోతారా ఇష్టం వచ్చినట్టు? ఓరు పవీను ఇంకా ముగ్గే నగ్గో ధరకు వచ్చింది ఆరా. నా పింఛన్ పైసలు పెట్టుకున్నా పావు కిలోకి 25 రూపాయలు. మళ్ళీ సంక్రాంతి వచ్చేదాకా కావాలి. బాగా ఒడగొట్టకు. దీని పీసినారు ముఖంలో చెప్పు. ముగ్గేమో వెయ్యి అంటది, రంగులేమో ఉడవద్దంటది. ఎంతసేపు చేస్తారే రాదా? ఇంకా పెండ తెచ్చిగా గొబ్బెమ్మలు పెడితే ఎన్ని నవధాన్యాలు పోసి ఏమో ఈయన్నే గంటలు పొంటలు చేయబడుతుంది. అరే నాగేష్ పారా పెండ తీసుకొద్దాం. నువ్వేరా సరే 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 చక్కనే ఎత్తా. ఈ కుండ మొత్తం నింపుతా పని వచ్చే వరకు. అవత్త ఎప్పుడు ఆ ముసలిని తిట్టుకుంటూనే ఉంటుంది ఏంది? ఏమోరా ఎంత వేస్తే చెయ్యని పేరే ఎత్తండి. దాంతో రోజు నరకేమో ఉన్నది నాకు. అవ్వ మరి ఈడ జరిగేటి ఎప్పుడన్నా మామయ్యకి చెప్పినావా అత్త? ఎక్కడనో దుబాయ్లో ఉండి కష్టపడతానురా. అసలు తోడికి ఇక్కడ బాధలని చెప్పి బాధ పెట్టుడు ఎందుకు? అందుకే అన్నీ నా మనసులోనే దాచుకుంటా. మీ అమ్మ మంచిగా చూసుకుంటుందని చెప్తా. ఎంతైనా ఈ కోడళ్లకు అత్తలతోటి కట్టమే అత్త. ఏ ఇంట్లో అయినా కోడళ్ళ గిట్నేరా. కాకపోతే నాకు కొంచెం ఎక్కున్నది కానీ పా అత్త ఆ గొబ్బెమ్మ రెడీ చేసి ఆడ పెడదాం. ఏందే అబ్బా మా అమ్మని ఎప్పుడు ఆడిపోసుకుంటావు? ఏంద్రో నోరు బాగాలేస్తుంది. మీ అమ్మ దిక్క మాట్లాడుతున్నావేంద్రా? మీ అమ్మ కన్నా ఎక్కువ గౌరవంగా చాదిన నిన్ను నేను ఎరికేనా? ఇప్పుడు నన్ను మంచిగా చూసుకోలేదు అన్న నానే అమ్మని ఎందుకు గంతగానే తిడతాను అంటానే. మీ అమ్మే అన్న చిన్నదారా అన్ని సగం సగం పనులు చేస్తుంది ఎరికేనా? దాని మీద దాని అవ్వగారు పెట్టిన సొమ్మంతా దాని అక్క చెల్లెళ్ళు గుంజుకున్నారు. దానికి అబ్బాయి మీద వచ్చే భూమి జాగా ఆస్తిపాస్తులు అన్నీ కూడా వాళ్ళే గుంజుకున్నారు. నేను నలుగురు పెద్ద మనుషులు వెంబడేసుకొని వేయినా దీనికి ఏమన్నా నత్తదేమోనని. అయినా కానీ ఇది వాళ్ళ దిక్కే మాట్లాడి నీదేమన్నా చిన్నదనుకుంటానవా? ఎంతైనా పుట్టినీళ్ళు కదా అని అవ్వ. ఎవరికైనా కూడా పుట్టినీటి వినే ప్రేమ ఉంటది కదా. ఎంతైనా కానీ మీ అమ్మ దిక్కు మాట్లాడతావురా నువ్వు. అట్లా కాదే అబ్బా కొద్దిగా నేను చెప్పేదినే. అయితే కానీ కానీ అవన్నీ చెప్పిన అర్థం కాదు కానీ. ఓ ఇక నువ్వు చెప్తావు అర్థమవుతుంది. అయింది అయిపోయింది. వచ్చారా? తినత్తా కూర ఎట్లుందో చెప్పు. ఇదేమన్నా కూరలకు ముందా అనే? పండుగ రోజు కమ్మగా తీయగా తిందాం అనుకుంటే ఉప్పు లేదు కారం లేదు. ఇదేమన్నా కూరలకు ఉందా? నీసు నీసు కౌసు కౌసు ఎన్నడగా నువ్వు కమ్మగా తీయగా అడ్డు పెడితేనే కూర్చుంటూ తిన్నది. మంచిగా చేస్తా కదా. ఏమైంది ఉప్పు తక్కువైందా? నీ మొక్కలే కండిన కూర. నాకు కూర అంటే సాత కాదంటే నేను అంటుకుంది కదా. నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన కాడికెళ్ళి గింతే. కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. ఇక్కడ జట్ట దరిద్ర ముఖం దాన్ని దాపరించినవి నా కొంపలా. ఛీ పనిచేయ సాతగానప్పుడు బండ కట్టుకొని బయలుపడి సావాలి. ఏమిటికి బతుకుతున్నదో భూమికి బరువు. నువ్వో బతుకు నువ్వో బతుకు. నీ బతుకు చేయడా ఇంకేం తిట్టి సావాలి? ఎంతగానమని చెప్పాలి? నీ చెప్పుడు గంగ గోదావరి నిండా కడుపు నిండా తిందామనుకున్న ఇలా పండుగోలే. రోజు ఇదే రపరప. ఈ కొంపలు ఎందడు మనశ్శాంతిగా ఉంటుంది ఇక నాకు. ఓ సోకుల పడంగా అయిపోయినా ఇంత మంచిగా చేయాలి వంటలైన పనులైనా. ఛీ ఎట్లా బతక బుద్ధి అవుతుంది? బాయిల బండ కట్టుకొని దులుకు. ఎంత ఓపిక పట్టాలి, ఎంతకని ఓపిక పట్టాలి? ఎప్పుడు
ఏదో ఒకటి ఈ విషయంలో తిడుతూనే ఉంటాం. ఎంత చేస్తే వంక పెడుతూనే ఉంటాం. నా మొగుడికి చెప్పుకుందామంటే దూరదేశంలో పాడాయి చెప్పి అయినందుకు బాధపడ్డాలని మనసులో దాచుకుంటాను. ఎప్పుడన్నా మంచిగా చూసుకున్నావా? ఎప్పుడు షాకరి ఏమేసుకున్నావు తప్ప ఏమైనా చేసి పెట్టినావా? ఇంకా చేసినా కొద్దీ వంక పెడుతూనే ఉంటాం. నాతో అయితే లేదు, ఇట్టనే చేస్తాం అనుకో. నేను మా పుట్టింటికి పోతా, ఉండనే ఉంటా. పోయే పో, ఎవరిని బెదిరిస్తున్నావే? పో ఫోన్ ఎవరు నాగబడతా పగ్గాలేసి. అమ్మ అమ్మ అది తినే. సి కూడి చల్లకుండా కూడి లేచినా కానీ పాపం లేదు. అవునే అవ్వా, నువ్వు కోప్పడనంటే ఒక మాట చెప్పన్నానే. చెప్పేంటిదో? నువ్వు కూడా తాతను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఇంటి కోడలుగానే. అవురా కోడల్ని. అప్పుడు మీ అత్త నేను ఎట్లా చూసుకునేదే? మా అత్తనా గదాని గురించి ఇప్పుడెందుకురా? అది ఎన్నడో మంచిగానే సచ్చి సావటి కొట్టమైంది కానీ అది ఉన్న రోజులు నాకు రపరప 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 ఏనాడు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. మీ తాతకు చెప్తే మీ తాతయ్య బాధపడుతున్నాడు. మీ తాత మనశ్శాంతి లేను, నేను మనశ్శాంతిగా లేను. మీ అయ్యగారు కూడా అంతే. మీ అయ్యగారు పసివాడు ఉన్నప్పుడు నన్ను కొద్ది కొట్టి నాదిర గొట్టం బట్టి దాని చేతులకు జట్టలు ఉట్టా. అవునే అవ్వా, ఇప్పుడు నీకు అర్థమైందానే. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మీ అత్త తిడితే నువ్వు ఎంత బాధపడ్డవే. ఇప్పుడు ఆ కోడల స్థానంలో మా అమ్మ ఉన్నదే. మా అమ్మ కూడా నువ్వు తిడితే అంత బాధపడుతుంది. మీ అత్త వెనకట ఎట్లా చేసిందని నువ్వు కూడా అట్లా చేస్తే ఎట్లనే? మంచిగున్న కుటుంబంలో లొల్లీలు ఎందుకే? నీకు చెప్పేంత అనుభవం నాకు లేదు కానీ నువ్వే ఒకసారి ఆలోచించే అవ్వా. అవును, చిన్నోడైనా మా పవన్ గారు చెప్పింది నిజమే. మా అత్త తిడితే నేను ఎంత బాధపడ్డానో, నేను తిడితే నా కోడలు కూడా అంతే బాధపడుతుంది కావచ్చు పాపం. ఇది నేను ఎందుకు అర్థం చేసుకోలే? రాధిక, రాధిక ఏడువకే, ఊకు. నా గయ్యాలతనంతో నా గడుస్తనంతో నిన్నెన్నో బాధలు పెట్టినా, నేను రాసి రంపాన పెట్టినా అవన్నీ మనసును పట్టుకోకే. నేను ఎన్ని మాటలన్నా భూదేవికున్నంత ఓపిక పట్టినవే. నేను మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలిసి వచ్చింది. ఇవన్నీ మనసును పెట్టుకోకు రాధిక. అయ్యో అత్తమ్మ, నేను కూడా నోరు జారకుంటే మంచిగా ఉండు. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్నా. నా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉండు. చిన్న పెద్ద కూడా చూడలేదు. ఈ సంక్రాంతి పండుగ నుండి నిన్ను పల్లెత్తు మాట కూడానే. అత్తమ్మ, మీ అసంటి అత్త దొరుకుడు నిజంగా నా అదృష్టం. ఏ ఇంట్లోనైతే అత్త కోడళ్ళు లొల్లి లేకుంటుంటారో ఆ ఇంట్లో మొగోళ్ళకు ప్రశాంతత ఉంటుంది. ఏ ఇంట్లోనైతే అత్త కోడళ్ళు కలిసిమెలిసి ఉంటారో ఆ ఇంట్లో ప్రతిరోజు సంక్రాంతి పండుగే. అవునత్తమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ప్రవీణ్, ఇప్పుడు దగ్గర గాలిపటాలు ఎగిరేద్దాం. అబ్బా ఎక్కడే వెళ్తున్నావే? మేము ఇంట్లో ఉంటామే. ఈ సరే 4 గాలిపటాలు తెచ్చిందే, 2 ఇరగొట్టి ఇంకా 2 ఉంటాయి.